కాసేపట్లో చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్ బయలుదేరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు సిబిఐ విధానాలకు వ్యతిరేకంగా కోల్కతాలో మమతా బెనర్జీ చేస్తున్న దీక్షకు చంద్రబాబు మద్దతు ప్రకటించనున్నారు. బాబుతో పాటు లోకేష్ కూడా కోల్కతా వెళుతున్నారు. పోలీస్ కమిషనర్ ను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతించిన మమతా బెనర్జీ దీక్ష విరమించడంపై చంద్రబాబుతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటానన్నారు. కాసేపట్లో చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్ బయలుదేరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు సిబిఐ విధానాలకు వ్యతిరేకంగా కోల్కతాలో మమతా బెనర్జీ చేస్తున్న దీక్షకు చంద్రబాబు మద్దతు ప్రకటించనున్నారు. బాబుతో పాటు లోకేష్ కూడా కోల్కతా వెళుతున్నారు. పోలీస్ కమిషనర్ ను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతించిన మమతా బెనర్జీ దీక్ష విరమించడంపై చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం నిర్ణయం తీసుకుంటానన్నారు. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు పిఎంఆర్. థ్యాంక్ యూ ప్రతిభ. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోల్కతా పర్యటనకు బయలుదేరారు. అలాగే ఆయనతో పాటుగా మంత్రి నారా లోకేష్ కూడా ఆయన వెంట వెళ్లిన పరిస్థితి. సో ఈ క్రమంలో చూసుకుంటా ఉంటే గత 2-3 రోజులుగా జరుగుతున్న కోల్కతాలో సిబిఐ వర్సెస్ కోల్కతా పోలీస్ అన్న రీతిలో ఏదైతే జాతీయ స్థాయిలో ఒక ఇష్యూ డ్రోస్ చేస్తూ వచ్చిందో, సో దానికి సంబంధించి కొంత జాతీయ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీనే కాకుండా నాన్ బీజేపీ పార్టీలకు సంబంధించిన పార్టీలన్నీ కూడా ఆ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా కేంద్ర వైఖరిని అలాగే మోడీకి సంబంధించిన వ్యవహార శైలిని తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఈవీఎంలకు సంబంధించి ఈసీకి ఫిర్యాదు చేయడం, ఈవీప్యాట్లకు సంబంధించిన లెక్కింపు జరపాలి లేదా పూర్తిగా బ్యాలెట్ పేపర్ పద్ధతిని ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నిన్న కోరిన తరువాత నాన్ బీజేపీ పార్టీలకు సంబంధించిన నేతలతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సో ఈ సమావేశంలో కీలకంగా కోల్కతా పర్యటనకు కోల్కతాలో జరిగిన ఘటనలకు సంబంధించి అలాగే ఈ ఎపిసోడ్కి సంబంధించి సిబిఐ వర్సెస్ కోల్కతా పోలీస్ అన్నట్లుగా ఏదైతే వ్యవహారం నడుస్తుందో దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిపిన మీదట మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఢిల్లీ నుంచే మమతా బెనర్జీకి సంఘీభావం తెలిపిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నిన్ననే చంద్రబాబు నాయుడు కోల్కతా పర్యటనకు వెళదామని చెప్పి అనుకున్నారు. అయితే నిన్న సమయభావం కావడం, ఇవాళ ఉదయం ఓటానే బడ్జెట్ ఇలాంటివన్నీ ఉండడంతో ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి వాయిదా వేశారు. సో ఈలోగానే కొంత డెవలప్మెంట్స్ జాతీయ స్థాయిలో కావచ్చు, అలాగే కోల్కతా బేస్డ్గా జరుగుతున్న ఎపిసోడ్లో కొన్ని పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఏం చేయాలనే అంశానికి సంబంధించి కూడా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎవరైతే దీక్ష చేస్తున్నారో ఆమె చంద్రబాబు నాయుడుతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో భాగంగానే ఆయన వాళ్ళ హుటాహుటిన కోల్కతాకి బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడుతో చర్చించిన మీదట ఈ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకోవాలి, అలాగే ఈ ఓవరాల్గా ఎపిసోడ్తో చూస్తూ ఉంటే అసలు సిబిఐని రాష్ట్రంలో రాకుండా నిషేధం విధిస్తూ మొట్టమొదటిగా జీవో జారీ చేసింది ఏపీ సర్కారే. సో ఆ తరువాతనే పశ్చిమ బెంగాల్ సర్కార్ కూడా ఇదే తరహా జీవోని జారీ చేసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకోవాలి, ఈ అంశాన్ని బేస్ చేసుకుని జాతీయ స్థాయిలో మోడీని కావచ్చు అలాగే కేంద్ర సర్కార్ని ఏ విధంగా ఎండగట్టాలనే అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిపిన మీదట దీక్షను విరమింపజేసే దిశగా మమతా బెనర్జీ కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా మనకి తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వెళ్లి కోల్కతాలో మమతా బెనర్జీని కలిసిన తర్వాత సంప్రదింపులు జరిపిన మీద ఆ తర్వాత నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా అంటే ఈ ఇష్యూని అంటే గత కొంతకాలంగా ఏదైతే తెలుగుదేశం పార్టీనే కాకుండా జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ సహా మిగతా నాన్ బీజేపీ పార్టీలన్నింటినీ కూడా కలిపి ఏకదాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఒకవైపు ఈ తరహా ప్రయత్నాలు జరుగుతుండగానే మరొక వైపు బీజేపీ కావచ్చు, కేంద్రం కావచ్చు, పూర్తిగా నాన్ బీజేపీకి సంబంధించిన పార్టీలను ఎక్కడైతే రాష్ట్రాలకు సంబంధించిన నాన్ బీజేపీ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే దిశగా వ్యవహరిస్తోంది. ఒకవైపు మాయావతి మీద, మరొకవైపు అఖిలేష్ యాదవ్ మీద ఇదే తరహా ఒత్తిళ్లు తీసుకురావడం, ఇదే తరహా బెదిరింపులకు అంటే కేంద్ర రంగ సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ఈ రకమైన బెదిరింపులకు పాల్పడుతుందన్న భావన అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే కాకుండా నాన్ బీజేపీ పార్టీలకు సంబంధించిన నేతల్లో కూడా వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం అనేది ఒక తెలుగుదేశం పార్టీ పరంగా కాకుండా జాతీయ స్థాయిలో నాన్ బీజేపీ పార్టీలన్నింటినీ నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు లభించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మిగతా పార్టీలన్నింటినీ కూడా కూడగట్టుకుని అంటే ఇప్పటికే మమతా బెనర్జీ చేస్తున్న దీక్షకు సంబంధించి దాదాపు 18 పార్టీలకు సంబంధించిన నేతల నుంచి సంఘీభావం వచ్చిన నేపథ్యంలో దీన్ని మరింత ఫోకస్డ్గా జాతీయ స్థాయిలో ఏ విధంగా తీసుకువెళ్లాలన్న అంశానికి సంబంధించి కూడా ఇవాళ మమతా బెనర్జీతో ప్రాథమికంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆ తర్వాత
పూర్తి స్థాయిలో ఒక ఈ అంశాన్నే కాకుండా మిగతా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తోందన్న అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చను జాతీయ స్థాయిలో లేవనెత్తే తీసుకెళ్ళింది. అంటే ఇదంతా కూడా ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ తరహా పరిణామాలు చోటు చేసుకోవడం కూడా కొంత నాన్ బీజేపీ పార్టీలకు సంబంధించిన నేతల్ని కలవరానికి గురి చేస్తున్న పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా మూకుమ్మడిగా ఎదుర్కోవాలి, మోడీని ఏ విధంగా దెబ్బ కొట్టాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిపే అవకాశం ఉంది. ఈ రోజైతే మమతా బెనర్జీకి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేయడంతో పాటుగా జాతీయ స్థాయిలో ఈ ఇష్యూని ఫోకస్డ్గా ఎలాగా తీసుకువెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చర్చలు జరపనున్నారు. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్తో కలిసి కోల్కతా పర్యటనకు బయలుదేరారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.